యూఫోరియా తెలంగాణ ప్రభుత్వం 2 ప్రెస్టీజియస్ అవార్డులు ఇచ్చింది. సో గౌరవించింది, గుర్తించింది. ఉత్తమ కథా రచయితగా నన్ను, ఉత్తమ సహాయ నటిగా భూమిక గారిని. సో అలాగే అంతకంటే ఎక్కువ గుర్తింపు నాకు ఈరోజు ఈటీవీ విన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఈ సినిమాని వేయటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కొందరు అదే ఇందాక నితిన్ గారు చెప్పినట్టు బోల్డ్ కంటెంట్ కదా ఇదని చెప్తున్నాను. 1-2 ఓటీటీ సంస్థలు కొంచెం సంశయించాయి. మా బాబు ఏంటి జనరల్గా మనం ఏంటి థియేటర్లో చాలా ఇదిగా చెప్తాం డైనమిక్గా. సో దానికి బట్ సెన్సార్ అనే అడ్డు ఉంటుంది. ఓటీటీ వాళ్ళు సెన్సార్కి ఏమి భయపడరు. ఎప్పుడు కంటెంట్ని చాలా బోల్డ్గా చెప్పడానికి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళే 1-2 ప్లాట్ఫామ్లు చాలా బాగుంది సార్, అసలు మా బాబాయ్ చాలా షాకింగ్గా ఉంది, చాలా డైనమిక్గా ఉంది, ఏంటి తెలుగు సినిమా ఇలా తీసారేంటి, ఇంత నిర్భయంగా, ఇంత ఉన్నట్టు, ఇంత నేకెడ్ ట్రూత్ ఇలా చెప్పేశారే అని సంశయించారు. వీళ్ళు చూశారు. ఇందా నితిన్ గారు చాలా మంచి మాట చెప్పారు. బోల్డ్ అంటే విజువల్గా చెప్పేది కాదు, కంటెంట్ రూపంలో చెప్పేది. బల్లగుద్ది చెప్పారు సార్. లేకపోతే ఆ రోజు ప్రతిఘటనలో ఆ పాట వచ్చేదా? ఈ దుర్యోధన దుశ్శాసన అనే పాట వచ్చేదా? ఆ పాటలో జూమ్ దేనికి వెళ్తుంది? మొత్తం క్లాప్స్ కదా థియేటర్లో. ఒక్కసారి ఆ రోజు షేక్ అయిపోలేదు మనం. ఏంటి ఇంత బోల్డ్గా తీసారేంటి తెలుగు సినిమాలో? అలాంటి ఒక సాంగ్ కానీ దాంట్లో చూపించిన విజువల్స్ కానీ ఒకసారి షేక్ అయిపోయాం అందరం.